దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాం. గడిచిన రాత్రి మనము మొదలుపెట్టుకున్నాం నవధన్యతలు అనండి. కొండ మీద ప్రసంగము నవధన్యతలు. మరి రెండవ ధన్యత, మొదటి ధన్యత ఏం చెప్పుకున్నాం? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పుకున్నాం. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏమిటో, ఆత్మ ఏ విధమైన ఆత్మ గురించి ఆయన చెప్పాడో రాత్రి అన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అది మొదటి ధన్యత. ఈరోజు రెండో ధన్యత, నవధన్యతలలో రెండో ధన్యత చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. స్తోత్రం చెబుదామా? ఇంకొకసారి చెప్పాలి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దుఃఖము అనేది చాలామందికి ఉంది. ఈ రోజున ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇలాంటి బ్రతుకు ఉండడం ఏంటా, ఇలాంటి పరిస్థితి ఏమిటి, ఎన్నాళ్ళు ఇంకా ఈ పరిస్థితి, ఎన్నాళ్ళు ఇంక ఇలాంటి జీవితం, ఎన్నాళ్ళు ఇంకా ఇలాంటి బ్రతుకు బ్రతకాలి, దేవుడు కూడా మమ్మల్ని కరుణించడా, దేవుడు కూడా మాకు సహాయం చెయ్యడా, దేవుడు ఉంటే మాకు ఇలా జరుగుతుందా అన్న ఆలోచనలతో చాలామంది దుఃఖంతో ఉన్నారు. నేను ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. దుఃఖము అనేది ఏ విషయమును బట్టి ఈ దుఃఖమును గురించి మాట్లాడాడు యేసుప్రభు వారు ఆ కొండ మీద కూర్చుని? అసలు ఏ దుఃఖము గురించి మాట్లాడాడంటే ఇహ సంబంధమైన దుఃఖము గురించి ఆయన మాట్లాడలేదు. నువ్వు అనుభవిస్తున్న లేమి గురించి కానీ, నువ్వు అనుభవిస్తున్న కరువు గురించి కానీ, నువ్వు అనుభవిస్తున్న ఆర్థికపరమైన ఒత్తిళ్ళ గురించి కానీ, శరీర సంబంధమైన బలహీనతల నిమిత్తం కానీ దుఃఖపడడం అనేది కాదు ఆయన మాట్లాడింది. ఆయన మాట్లాడిన దుఃఖం అనేది వేరే దుఃఖము. దేని గురించి దుఃఖపడితే మీరు ఓదార్చబడతారు, దేని గురించి దుఃఖపడితే మీరు ఓదార్చబడతారు? ఉదాహరణకి యేసు ప్రభువారు వెళ్ళిపోయే సమయంలో, ఇంకా సిలువ వేయబడే సమయంలో ఆయన శిష్యులతో ఒక మాట చెప్పాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను కానీ ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అన్నాడు. అన్నాడా లేదా? చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను కానీ ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఆదరణ అనేది ఎవరికి అవసరము? ఆదరణ అనేది అసలు ఎవరికి కావాలి? ఎవరికి అవసరము ఆదరణ అనేది? ఆదరణ అనేది దుఃఖపడుతున్న వారికి, వేదనలో ఉన్నవారికి, అలాగే నిందించబడుతున్న వారికి, అవమానపరచబడుతున్న వారికి, వెలివేయబడిన వారికి, ఒంటరైపోయిన వారికే ఆదరణ కావాలి. అవునా కాదా? మరి ఇప్పుడు ఆదరణకర్త ఎవరిని ఆదరించడానికి ఉన్నాడో తెలుసా? ఎవరిని ఆదరించి సహాయం చేయడానికి ఉన్నాడో తెలుసా? ఎవరైతే దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన దుఃఖము కలిగి, ఆత్మ సంబంధమైన దుఃఖము కలిగి ఎవరైతే ఆ దుఃఖమును చెలుపుతూ ఉన్నారో, ఆ దుఃఖమును ఎవరైతే దుఃఖమును తెలియజేస్తూ ఉన్నారో, ఆ దుఃఖ సమయములో ఆదరించడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో మన కోసం ఉన్నాడని యేసు ప్రభు వారు చెప్తున్నారు. దుఃఖము అనేది ఈ లోక సంబంధమైన దుఃఖం గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది. ఈ లోక సంబంధమైన దుఃఖం గురించి అయితే ఆయన ఏంటి చాలామంది చెప్పేశారు అంతకుముందు. ఆ తర్వాత కూడా చాలామంది ఆ దుఃఖాన్ని ఎలా తీసుకోవాలో, ఎలా పోగొట్టుకోవాలో చెప్పేశారు. కానీ ఈయన చెప్పిన దుఃఖము ఎవరు తీర్చలేని దుఃఖము, ఎవరికి అర్థం కాని దుఃఖము. ఈయన చెప్పిన దుఃఖమును గురించి, ఓదార్పు అనేది గురించి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఉదాహరణకి మీకు బాగా అర్థమవడానికి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవానుసారమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ దుఃఖం కావాలి నీకు? దైవ చిత్తానుసారమైన దుఃఖము కావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే అర్థం ఏమిటి?
దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఈ దుఃఖం ఎవరికీ లేదు ఈ రోజున. నేను దేవుని సన్నిధికి అనేక సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కానీ నాకు మారు మనసు లేదు. అనేక సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కానీ దేవుని వాక్యమును గూర్చిన జ్ఞానము లేదు. అసలు దేవుని గూర్చిన జ్ఞానమే నాకు సరిగ్గా లేదు. దేవుని గూర్చిన జ్ఞానము కావాలి, దేవుని గూర్చిన వాక్యమును గూర్చిన జ్ఞానము కావాలి, ఇదిగో ఆత్మను గూర్చిన జ్ఞానము కావాలి, ఆత్మ సంబంధమైన మనసు కావాలి, నాకు మారు మనసు కావాలి, నేను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఈ దుఃఖము నీలోనికి రావాలి. ఈ దుఃఖము నీలోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించడానికి, నిన్ను వాదార్చడానికి సిద్ధముగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు నుంచి అవి పొందుకోవడానికి దుఃఖపడుతున్నావో, అయ్యో నేను వెళ్తున్నాను కానీ ఆత్మ సంబంధమైన ఫలింపు లేదే, ఆత్మ సంబంధమైన ఫలింపులోని నేను రాలేకపోతున్నానే, ఆయన అభిషేకాన్ని రుచి చూడలేకపోతున్నానే, ఆయన మహిమలో నేను నిలబడలేకపోతున్నానే, ఆయన ప్రత్యక్షతను నేను అనుభవించలేకపోతున్నానే, కేవలం వస్తున్నాను, ఏమి ప్రయోజనం అని నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆ దుఃఖము గురించి నువ్వు ఆలోచిస్తావో, ఎప్పుడైతే దుఃఖపడతావో, ఆత్మ సంబంధమైన వాటి గురించి దుఃఖపడతావో, ఎప్పుడైతే వాటి గురించి నువ్వు ప్రాలాపిస్తావో, ఏడుస్తావో, దేవుని పాదాలు పట్టుకుంటావో, కన్నీరు కారుస్తావో, అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నిన్ను వాదార్చబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి. ఈ దుఃఖం నీలోనికి రావాలి. జక్కయ్య అనే వ్యక్తి గురించి మనము చాలాసార్లు విన్నాం. ఈ జక్కయ్య అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడడానికి మేడు చెట్టు ఎక్కాడు కదా. అసలు ఈ జక్కయ్య అనే వ్యక్తి ఎవరు? పొట్టివాడే, కానీ సుంకపు గుప్తదారుడు, సుంకమును వసూలు చేసేవాడు. అంటే అన్యాయముగా, అక్రమముగా ఆస్తులు సమకూర్చుకున్నాడు. సుంకమును వసూలు చేసి, రూపాయి వసూలు చేసి ఇక్కడ 10 రూపాయలు, 10 రూపాయలు వసూలు చేసి ఇక్కడ 20 రూపాయలు వసూలు చేసి చాలా ఆస్తులు కూడబెట్టాడు. అలాంటి వ్యక్తికి ఇహలోక సంబంధమైన బ్రతుకు మీద, తన జీవితం మీద విరక్తి కలిగింది. ఈ బ్రతుకు సరైనది కాదు, ఈ జీవితం సరైనది కాదు. ఎందుకంటే అతడు యేసును గూర్చి విన్నాడు, యేసు ప్రభు బోధనను గూర్చి విన్నాడు, యేసు ప్రభు యొక్క బోధన యొక్క ప్రభావం అతని మీద బాగా పనిచేసింది. అందుకని ఆయన ఎవరో చూడాలనుకున్నాడు, ఆయన్ని చూడాలి, ఒక్కసారి ఆయన్ని చూస్తే చాలనుకున్నాడు, ఒక్కసారి ఆయన్ని చూస్తే నా జన్మ ధన్యమైపోద్ది అనుకున్నాడు. కాబట్టి మేడు చెట్టు ఎక్కాడు. ఆయన్ని చూడడానికి పొట్టివాడైనందున, వీలు పడనందున మేడు చెట్టు ఎక్కాడు. ఎప్పుడైతే అతనిలో ఒక మనస్సు మార్పు అనేది మొదలైందో, ఎప్పుడైతే అతనికి దుఃఖం అనేది, ఆధ్యాత్మికమైన దుఃఖం అనేది కలుగుతాం మొదలుపెట్టిందో, అప్పుడు యేసు ప్రభువు వారే స్వయంగా వాడి దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసు ప్రభువు వారే స్వయంగా వెళ్ళి, జక్కయ్య నేను నీ ఇంటి దగ్గర బస చేయాలి, దిగిరా అన్నాడు మేడి చెట్టు. గుర్తుంచుకో, ఎవరి దగ్గరికి వెళ్ళాడు గమనించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆయన? వెళ్ళాడా లేదా? ఇప్పుడు నేను చెప్తాను. జక్కయ్య మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? జక్కయ్య మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు చెప్పండి. యేసుని చూడాలని. జనములు ఉంటే చూడలేడా? పొట్టివాడైనందున. అప్పటికీ యేసు ప్రభుని చాలామంది వెంబడిస్తున్నారు ఆయన్ని. అవునా? అంటే చాలామంది ఆయన వెనకాల ఉన్నారు కదా, ఆయన్ని వెంబడిస్తున్నారు కదా. వెంబడిస్తున్నప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయనతో వస్తున్న వారందరినీ కాదని జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆయన్ని వెంబడిస్తున్న వారు 1000 మంది ఉన్నప్పుడు ఆయన్ని వెంబడిస్తున్న వారు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళలా. కానీ ఎవరింటికి వెళ్ళాడు? ఎవరిని చూశాడు ఆయన? జక్కయ్యని చూశాడు. ఎందుకంటే వెంబడిస్తున్నామనుకుంటున్నారు కానీ వెంబడించే వీరిలో లేని మారు మనసు, ఆత్మానుసారమైన దుఃఖం జక్కయ్యలో చూశాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఇంతమందిలో కూడా నువ్వు ఆత్మానుసారమైన దుఃఖము కలిగి, ఆత్మ సంబంధమైన మారు మనస్సుతో దేవుణ్ణి వెతికినట్లయితే ఇంతమందిలో నిన్ను దృష్టించబోతున్నాడు నా యేసయ్య.
జక్కయ్యను చూసి జక్కయ్యను వాదార్చిన దేవుడు, ఇంతమందిలో నువ్వు గనక అదే విధముగా ఆయన్ని వెంబడించగలిగితే నిన్ను చూసి నిన్ను వెంబడించబోతున్నాడు, నిన్ను వాదార్చబోతున్నాడు ఆయన. ఈరోజు నేను చెప్పే విషయం ఒక్కటే, దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దుఃఖం అనేది ఈ లోక సంబంధమైన దుఃఖం కాదు. ప్రభువా ఇంకెంతకాలం నాయన ఇల్లు లేదు, వాకిలి లేదు, ఇంకెంతకాలం ప్రభువా ఈ యొక్క డొక్కు బండి వేసుకుని తిరగాలి, ఇంకెంతకాలం ప్రభువా ఈ సైకిల్ మీద తిరగాలి, ఇంకెంతకాలం ప్రభువా ఈ పెంకిటింట్లోనే ఉండాలి, ఎంతకాలం ప్రభువా ఇంకా ఈ యొక్క తాటెక్కు కొంపలోనే ఉండాలి, ఇంకా ఎంతకాలం ప్రభువా వాళ్ళందరూనేమో చుట్టూ బూటి వేసుకుంటున్నారు, నేనేమో చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాను, ఇంకా ఎంతకాలం ప్రభువా. ఈ దుఃఖము కాదు, ఈ దుఃఖం కాదు. ఏ దుఃఖం కావాలా? ఏ దుఃఖం కావాలా? ప్రభా ఇంకా ఎంతకాలం ప్రభా నాలో ఈ మార్పు లేని బ్రతుకు, ఇంకా ఎంతకాలం ప్రభా ఈ పాపిష్టి బ్రతుకు, ఇంకా ఎంతకాలం ప్రభా నిన్ను దుఃఖపెట్టే బ్రతుకు, ఇంకా ఎంతకాలం ప్రభా నీకు ఆయాసము పుట్టించే బ్రతుకు, ఇంకా ఎంతకాలము ప్రభా నాయన నిన్ను వేదనకు గురి చేసే బ్రతుకు, నిన్ను అవమానపరిచే బ్రతుకు, ఇంకా ఎంతకాలము ప్రభా ఈ బ్రతుకు నాకొద్దు, నన్ను మార్చు, నన్ను అభిషేకించు, పూర్తిగా నీ వశం చేసుకో, పూర్తిగా నన్ను ఆకర్షించు అయ్యా, నన్ను నీ వైపుకు త్రిప్పుకో, నీ సాక్షిగా నిలుపుకో. ఈ దుఃఖం కావాలి నీలో, ఈ దుఃఖం నీలోనికి రావాలి. ఎప్పుడైతే ఈ దుఃఖం నీలోనికి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీ పక్షముగా వచ్చి నిలబడబోతున్నాడు, నీ పక్షంగా వచ్చి నిలబడబోతున్నాడు. అందుకే ఈయన అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుతారు. స్తోత్రం చెప్పండి. దుఃఖము అనేది జాగ్రత్తగా వినండి. ఈ ఆత్మానుసారమైన దుఃఖం ఎలా ఉంటుందో 2 మాటల్లో మీకు నేను చెప్తాను. ఇది ఒక లవ్ స్టోరీ లాంటిది అన్నమాట. ఎలా ఉంటుంది? ఒక యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ లవ్లో పడ్డారనుకోండి, ఆకలి ఉండదు, ఉంటుందా? వాళ్ళకి మనస్థితి బాగోదు, బుద్ధి బాగోదు, ఇంకా ఏమీ బాగోదు. ఒక పని చెప్తే ఇంకో పని చేస్తారు, ఒక దుక్కుకి వెళ్ళమంటే ఇంకొక దుక్కుకి వెళ్తారు. వారి ఆలోచన అంతా కూడా ఇంకెవరి మీద పడిపోయింది? ప్రియురాలు మీద ప్రియుడికి పడిపోయింది, ప్రియుడి మీద ప్రియురాలకు పడిపోయింది. ఇంకా వారి ఆలోచన, వారి మనస్సు, వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఈ లోకములో ఏది కూడా వారికి పట్టట్లేదు. తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా వారికి పట్టట్లేదు. అవసరం వస్తే తల్లిదండ్రులను ఎదిరించైనా, తల్లిదండ్రులను విడిచిపోయి అయినా వారిద్దరూ ఒకటవడానికి రెడీ. స్తోత్రం చెప్పండి. అవునా కదా? ఆత్మ సంబంధమైన జీవితం కూడా అంతే. నువ్వు లవ్లో పడేంత వరకే, జీసస్తో పరిశుద్ధాత్మతో నువ్వు లవ్లో పడేంత వరకే నీకు లోకాన్ని ప్రేమించే స్థితి, లోకాన్ని విడిచిపెట్టలేని స్థితి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుతో లవ్లో పడ్డావో, ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టావో, ఎప్పుడైతే ఆయన నిన్ను ఆకర్షించాడో అప్పుడు ఈ లోకములో ఉన్నదంతా కూడా నీకు పెంటతో సమానముగా కనబడుతుంది. అప్పుడు ఈ లోకములో ఉన్నదాన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది అంటే, ప్రభా చిచ్చి ఇంకా ఎంతకాలం ప్రభా ఈ స్థితి, ఇంకా ఎంతకాలం ప్రభా, అవసరమైతే ఈ లోకంలో నుంచి నన్ను వేరు చేయి ప్రభా. వేరైపోతావు. వారిద్దరూ ఏ విధంగా అయితే తల్లిదండ్రుల్ని కాదని, అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఏ విధంగా అయితే వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల్ని కాదని వారు బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారో, అదే విధముగా లోకము ఒప్పుకోకపోయినా, నీ వారు ఒప్పుకోకపోయినా, ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా యేసుతో నీ జీవితం ముడిపడి ఉంటుంది. ఇది లవ్లో పడితే తెలుస్తుంది. ఎవరితో పడాలా? ఈ మాటలు మళ్ళీ అపార్థం చేసుకోకండి, అపార్థం చేసుకోకండి. నేను ఆధ్యాత్మికమైన జీవితం గురించి పోలిక చెప్తున్నాను అంతే. ఏం చెప్తున్నాను? పోలిక. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ విధంగా ఉంటావో ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు దుఃఖపడుతున్నావో, దేవుని ఆత్మ కొరకు ప్రయాసపడుతున్నావో, అప్పుడు నీ వారు నీకు శత్రువులు అయిపోతారు. నీ వారు నీకు శత్రువులు అయిపోతారు, సూటిపోటి మాటలు మాట్లాడతారు. రెండవది ఏంటంటే, నీ భక్తిలో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఏ సయ్యిలో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి, ఏ సయ్యిలో నుంచి నిన్ను విడిపించడానికి, ఆ ప్రేమలో నుంచి నిన్ను విడిపించడానికి, ఆ భక్తిలో నుంచి నిన్ను విడిపించడానికి, ఆ లవ్లో నుంచి నిన్ను విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు లోక సంబంధులు, దురాత్మ సమూహముతో కలిసి. స్తోత్రం. నిన్ను ఇబ్బందులు పెడతారు, బాధ పెడతారు, దుఃఖ పెడతారు, వేదనకు గురి చేస్తారు, నిందలు వేస్తారు, అవమానపరుస్తారు. ఇలా చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ అప్పుడే దేవుడిని కన్నీరు తడవడం మొదలు పెడతాడు. హల్లెలూయా.
అప్పుడే నీకు సహాయం చేయడం మొదలు పెడతాడు ఆయన. అప్పుడే నీకు సహాయం చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభువా, నువ్వు నిలబడతావు కదా. ఇంక నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేయరు ప్రభువా, నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు ఆయన నీ పక్షముగా వచ్చి యుద్ధాలు చేయడం మొదలు పెడతాడు. యుద్ధాలు చేయడం మొదలు పెడతాడు. ఒక్కసారి ఆయన వైపు చూడు. ఆయన దివ్య స్వరూపమును, ఆ దివ్య మంగళ స్వరూపమును నువ్వు ఎప్పుడైతే చూసావో ఆ కళ్ళతో ఇంక లోకాన్ని చూడాలనిపించదు. నీకు లోకంలో ఉన్న వాటిని చూడాలనిపించదు. ఇంకా ఆ దర్శనం చూడాలి. అందుకనే ఆ ముఖ దర్శనము ప్రతి ఒక్కరికి కలగాలి. ఏ దర్శనం? ముఖ దర్శనం అనండి. ఈ దుఃఖము లేనివారు దేవుని వారు కారు. ఈ దుఃఖము లేనివారు దేవుని వారు కారు. ఆత్మ సంబంధమైన దుఃఖం ఉండాలి. అందుకని సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అన్నాడు. నిర్విచారము అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు ఏ విచారము లేకుండా ఉండడం, చింత లేకుండా ఉండడం. మరి దేవుడు చింతించొద్దు అన్నాడు కదా, చింత లేకుండా ఉండమన్నాడు కదా. మరలా ఏ విచారము లేకుండా ఉంటే శ్రమ అంటున్నాడేంటి? నిర్విచారముగా ఉంటే శ్రమ అంటున్నాడేంటి? అర్థం ఏమిటంటే షియోనులో అన్నాడు. ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ? షియోనులో నిర్విచారముగా ఉండకూడదు. లోకములో ఉన్న చింతను విడిచిపెట్టే. లోకములో ఉన్న చింత అనేది నీకు ఉండకూడదు. లోకములో ఉన్న చింత అనేది నువ్వు లేకుండా సియోను అనగా దేవుని మందిరము, పరలోక రాజ్యము, దాని గురించి చింత ఉండాలి నీకు. దాని గురించి చింత ఉండాలి. ఆత్మను పొందుకోలేకపోతున్నానే అన్న చింత ఉండాలి. ప్రార్థన చేయలేకపోతున్నానే అన్న చింత ఉండాలి. వాక్యము చదవలేకపోతున్నానే అన్న చింత ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నానే అన్న చింత ఉండాలి. దేవుని మందిరంలో వాడబడలేకపోతున్నానే అన్న చింత ఉండాలి. పరిచర్య ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్నానే అన్న చింత ఉండాలి. ఈ చింత లేకపోతే నీకు శ్రమ. నిర్విచారముగా ఉండకూడదు. ఈ విచారము ఉండాలి. దైవ సంబంధమైన విచారం ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధిలో నీకు సహాయం అందుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట్లాడరు ఏంటండి? దుఃఖం అంటే ఏ దుఃఖం కావాలి? ఇప్పుడు ఏ దుఃఖం కావాలి చెప్పాలి. ఏ దుఃఖం కావాలి? అయ్యో దేవుడిని రుచి చూడలేకపోతున్నాను, ఆయన వరాలను రుచి చూడలేకపోతున్నాను, వెళ్ళి వస్తున్నాను కానీ ఆయనలో ఉన్న శక్తిని ఎందుకు పొందుకోలేకపోతున్నాను నేను? ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను నేను? ఎప్పుడైనా ఆలోచించవు ఇలాగా? దుఃఖము ఎప్పుడు చూడు ఒకటే దుఃఖము, ఈ లోక సంబంధమైన దుఃఖము. యాకోబు ఏమంటాడో తెలుసా? తన పత్రికలో తీయండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకు మార్చుకునడి. ప్రభు దృష్టికి మేము తగ్గించుకునండి. చాలా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నారు, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, అవునా? ఇక్కడేమంటున్నాడు? మీరు నవ్వు ఆనందము కలిగి ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా మనకి. తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, కట్టుకోవడానికి లోటు లేదు, అన్నీ బాగున్నాయి, పర్వాలేదు, మనశ్శాంతిగా ఉన్నాం. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏదో కృతజ్ఞతాస్తుతులుగా దేవుని సన్నిధికి వచ్చి కనబడి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ నవ్వు శాశ్వతం కాదు, ఆ ఆనందం శాశ్వతం కాదు. ఆ నవ్వుని ఆనందాన్ని దుఃఖానికి మలుచుకోమంటున్నాడు. ఆ నవ్వు ఆనందాన్ని దేనికి మలుచుకోమంటున్నాడు? దుఃఖానికి మలుచుకోవాలి, దుఃఖపడాలి. ఇప్పుడు ఇదేంటండి, నాకు ఏ దుఃఖము లేదు, నేనెందుకు దుఃఖపడాలి? దుఃఖపడు. దేనికోసం దుఃఖపడమంటే ఈ లోకములో ఉన్న వెలుతుల కోసం కాదు, నీ ఆత్మ జీవితం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు దుఃఖపడాలి. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, నీకు అర్థం కావట్లా. దేవునికి దూరం అయిపోతున్నావు, ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోతున్నావు, కుప్పకూలిపోతున్నావు. నీ ప్రార్థన నడుపుదల పడిపోయింది, నీ విశ్వాస నావ కూలిపోతుంది, మునిగిపోతుంది. ఇది నీకు అర్థం కావట్లా. ఈ స్థితిని నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అందుకని ఒక్కసారి నీ ఆధ్యాత్మికమైన జీవితం వైపు చూసి దుఃఖపడటం అనేది చూడు. ఒక్కసారి దుఃఖపడు, ఏడువు, కన్నీరు కార్చు, ప్రార్థన చెయ్యి. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. పాపం చేసిన తర్వాత
చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. అంటే నేను ఏ పాపం చేయలేదు అన్నట్లుగా ఉన్నాడు. దేవుడు అతన్ని చూస్తున్నాడు, మారు మనసు పొందుతాడేమో, పశ్చాత్తాపడతాడేమో అని చూస్తున్నాడు. కానీ దావీదుకి ఎక్కడ కూడా ఆ పశ్చాత్తాపం అనేది రావట్లేదు, మారు మనసు అనేది రావట్లేదు. నేను పాపం చేశానన్న జ్ఞప్తికి ఆ స్పృహ రావట్లేదు, వాస్తవంలో బ్రతకట్లేదు, భ్రమలో బ్రతుకుతున్నాడు దావీదు. అటువంటి సమయంలో దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేయడానికి నాతాన్ అనే ప్రవక్తను పంపించాడు. ఎవరిని పంపించాడు? చాలా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అతని దగ్గరికి రాగానే నాతాను ప్రవక్త దావీదు స్వాగతం పలికాడు, కూర్చోమన్నాడు. కానీ నాతాను ప్రవక్త అన్నాడు, కూర్చోవడానికి రాలేదు, నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, దేవుడు పంపించాడు. చెప్పు. ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఒక ధనవంతుడిని చూపించాడు. ఆ ధనవంతుడు చేసిన ద్రోహాన్ని చూపించాడు. ఆ ద్రోహం చూపించిన వెంటనే దావీదు అన్నాడు, ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడవు నీవే. బెత్షెబ గురించి హెచ్చరించిన తర్వాత అప్పుడు అతని పాపం అతనికి అర్థమైంది. అప్పుడు తన ఆనందాన్ని, తన సంతోషాన్ని, తన నవ్వుని దుఃఖానికి మలుచుకున్నాడు. 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం మొదలుపెట్టాడు. తన ఆనందాన్ని, తన సంతోషాన్ని దుఃఖానికి మలుచుకుని, అయ్యో నేను గమనించలేకపోయాను ప్రభా, నా ఆత్మీయ జీవితం పతనమైపోయిన పరిస్థితిని నేను గమనించలేకపోయాను, నా స్థితిని నేను ఎలా కోల్పోయాను, ఏ విధంగా కోల్పోయాను, నన్ను క్షమించు ప్రభా అని ఏడవడం ప్రారంభించాడు. అదే 51వ దావీదు కీర్తన. అతడు ఏడుస్తున్న పరిస్థితి. స్తోత్రం చెప్పాలి. అంతేకాదు, ఒక చిన్న వచనం మీకు గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథం 6:6 ఒకసారి చదవండి. అతడు ఎలా ఏడుస్తున్నాడో, తన యొక్క ఆనందాన్ని, తన సంతోషాన్ని దుఃఖానికి ఎలా మలుచుకున్నాడో ఒక్కసారి నేను చూపిస్తాను. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, కన్నీళ్ల చేత పడక కొట్టుకుని పోవచ్చున్నది. ఈ వచనాన్ని మీరు గమనించండి. 6:6లో ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజు తిరుగుంది అతనికి. రాజు అంటే ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. యెరూషలేం పట్టణానికి చక్రవర్తి, అవునా కాదా? మాట్లాడరేంటండి? అవుననో లేదనో చెప్పండి. మీకన్నా ఎక్కువ అలసిపోయాను నేను ఉదయకాల సమయంలో, రాత్రి, ఇప్పుడు కూడా. చెప్పండి. దావీదు మహారాజు, అతనికి ఏ వసతులైన కొదువుగా ఉంటాయా? ఎంతమంది పనివారు ఉంటారు, ఎంతమంది చెలిగత్తులు ఉంటారు, ఎంతమంది చెనిగాండ్రులు ఉంటారు, ఎంతమంది సహాయం చేసేవారు ఉంటారు. అతన్ని పడక మీద నుంచి లేపిన కానించి లేపడానికి కూడా మనుషులు ఉంటారు. సంగీతాలతో అతన్ని లేపుతారు. రాజుగారు అంటే ఏంటి? పొద్దుటే అతన్ని లేపడానికి సంగీత విద్వాంసులు వస్తారు, అక్కడికి సంగీత కళాకారులు వస్తారు. వారు వచ్చి సంగీతాన్ని వాయిస్తూ రాజుగారిని సుత్తిమెత్తగా, అంటే సున్నితంగా నిద్రలేపుతారు. మరలా ఏమైనా కొంచెం ఇబ్బంది పడి నిద్రలేసాడో వాడికి మరణశిక్షే. రాజుకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రాజుగారికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే. ఒక రోజున పొద్దున్నే రాజుగారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి లేపాడు. లేచిన వెంటనే రాజుగారికి తలకు దెబ్బ తగిలింది. వీడు నష్టజాతకుడు, వీడు ఉండకూడదు, వీడిని చూసిన వెంటనే నాకు తెల దెబ్బ తగిలింది, వీడికి ఉరి శిక్ష వేస్తున్నాను, ఉరి తీసేయండి అన్నాడు. పలానా రోజున ఉరి. పొద్దున్నే లేచినప్పుడు వాడి ముఖం చూసినందుకు, రాజుగారికి దెబ్బ తగిలినందుకు వాడికి ఉరి శిక్ష. ఆ రోజు ఉరి తీయడానికి సిద్ధపరిచేశారు. రాజుగారు అక్కడ నుంచున్నారు, ఉరి తీయడానికి సమయం అవుతుంది. లాస్ట్ కోరిక ఏంటో చెప్పరా అన్నారు వీళ్ళు. అయ్యా, నాకన్నా ఇంకా గొప్ప నష్టజాతకుడు ఉన్నాడండి, చాలా నష్టజాతకుడు ఉన్నాడండి, వాడు చాలా ప్రమాదకరమండి, వాడిని కూడా ఉరి తీసేయండి అన్నాడు. ఎవడవాడు చెప్పు అన్నాడు. మీరే అన్నాడు. ఎవరు? ఏం మాట్లాడుతున్నావురా, నేను మహారాజుని, నేను నష్టజాతకునేంటి? అవును ప్రభువా, నా ముఖం చూసినందుకు కేవలం మీకు దెబ్బే తగిలింది, పొద్దున్నే లేచి మీ ముఖం చూసినందుకు నాకు మరణశిక్ష వచ్చింది, మరి నాకన్నా నష్టజాతకుడువా కాదు నువ్వు? ఎవరు మాట్లాడరే? దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ముఖం చూసినందుకు నీకు దెబ్బే తగిలింది, కానీ పొద్దున్నే లేచి నీ దగ్గరికి వచ్చి నీ ముఖం చూసినందుకు నాకు ప్రాణం పోతుంది, మరి నాకన్నా నష్టజాతకుడు కాదా నువ్వు? రా, నువ్వు కూడా వచ్చి ఉరి తీయించుకో. ఒరే, ఆ వదిలేండ్రా బాబు అన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అర్థమైందా? రాజుగారికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే.
అంత గొప్ప సౌకర్యాలున్న రాజుగారు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతి రాత్రి మూలుగుచున్నాడు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నాడు. తన పరుపు ఎదుట కన్నీరు కార్చి పడక కొట్టుకుపోయేంత వరకు కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు ఏడవాలి రాజుగారు? దావీదు ఎందుకు కన్నీరు కార్చాలి అంటే, ఆ పరుపు మీదే పాపం చేశాడు బత్షెబతో, ఆ పరుపు మీదే పాపం చేశాడు బత్షెబతో. కాబట్టి ఇప్పుడు ఆ పరుపును చూసినప్పుడల్లా అతనికి పాపం గుర్తుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, నా కన్నీరు వలన ఆ పడక కొట్టుకుపోతుంది అన్నాడే, అది పాపం. నేను చేసిన పాపము ఆ కన్నీటి వలన కొట్టుకుపోవచ్చున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎప్పుడైతే నీ యొక్క సంతోషాన్ని, నీ ఆనందాన్ని దుఃఖానికి మలుచుకుంటావు, దుఃఖం అంటే నీ పాపాలను ఒప్పుకుని, నీ అతిక్రమాలను ఒప్పుకుని దేవుని వైపుకు తిరిగి మారు మనసు పొందడానికి దైవానుసారమైన దుఃఖము ఎప్పుడైతే నీవు మొదలు పెడతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చడం మొదలు పెడతాడు. ఓదార్చడం మొదలు పెడతాడు. నీ దుఃఖము దైవానుసారమైనదై ఉండాలి. అందుకే దుఃఖపడువారు ధన్యులు, పాపములను ఒప్పుకునేవారు ధన్యులు, అపరాధములను ఒప్పుకునేవారు ధన్యులు, వాటి విషయంలో దుఃఖపడువారు ధన్యులు, వాటి విషయంలో ఏడ్చి కన్నీరు కార్చువారు ధన్యులు. వారు ఓదార్చబడతారు. ఎవరి చేత ఓదార్చబడతారు? యేసయ్య చేత ఓదార్చబడతారు. యేసు రక్తంలో కడగబడతారు. దుఃఖపడుతున్నావా? నీ పాపముల నిమిత్తమై ఏడుస్తున్నావా? నీ అపరాధముల నిమిత్తమై ఏడుస్తున్నావా? రక్షణార్థమైన మారు మనసు నిమిత్తమై దైవానుసారమైన దుఃఖము నీకు లేకపోతే దేవుని సన్నిధిలో ఆయనతో పొందుండదు నీకు, పొత్తుండదు నీకు, ఆయనతో పొత్తుండదు నీకు, ఆయనతో సహవాసం ఉండదు నీకు. కాబట్టి చెప్తున్నాను, దేవునితో సహవాసం ఉండాలంటే రక్షణార్థమైన మారు మనసు రావాలి. రక్షణార్థమైన మారు మనసు రావాలంటే దైవచిత్తానుసారమైన దుఃఖము నీలోనికి రావాలి. ఏ రావాలి చెప్పాలి. ఆ దుఃఖం లేనివాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆ దుఃఖం లేనివాడి జీవితం తీయండి. లోకాసు వార్త. ఒకవేళ ఇక్కడే కాలక్షేపం చేసి అసలు దైవానుసారమైన దుఃఖం లేకుండా, దైవానుసారం దుఃఖం లేకుండా నీ ఇష్టానుసారంగా ఇక్కడ ఏదో నామకార్థమైన బ్రతుకు బ్రతికేస్తూ సంతోషంగా ఆనందంగా కాలక్షేపం చేసేస్తే, ఆడింది ఆటగా పాడింది పాటగా నీ బ్రతికి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. లోకాసు వార్త 16:26. 16:26. అంతేకాక ఇక్కడ నుండి 25 చదవండి. 25. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. ఏం అనుభవించావు? నా కుమారుడా, నీవు నీ జీవితకాలం మట్టుకు నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చెప్పండి, దైవానుసారమైన దుఃఖము లేకపోతే, మారు మనసు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు ధనవంతుడు? వేతన పడుచున్నాడంటే అక్కడ. ఇక్కడ మారు మనసు లేదు. ఏదో నామకార్థంగా వెళ్ళి కానుకలు వేసేసి వచ్చేయడమే, దక్షిణ భాగాలు ఇచ్చి వచ్చేయడమే. ఎవడికి కావాలి నీ దక్షిణ భాగాలు? ఎవడికి కావాలి నీ కానుకలు? దేవునికి కావలసింది నీ మనస్సు, నీ హృదయము, నీ అంతరంగము, నీ అంతరంగ సౌందర్యము దేవునికి కావాలి. అది ఇవ్వడం మానేసి కానుకలు దక్షిణ భాగాలు ఇస్తే ఎలా ఒప్పుకుంటాడు దేవుడు? నీవిచ్చే అర్పణ కాదు దేవునికి ముఖ్యం, అర్పించే నీవే ముఖ్యం దేవునికి. మనిషి ముఖ్యం, మనిషి అర్పించే అర్పణ కాదు ఆయనకి. అందుకని ఏబేలు అర్పించిన అర్పణ ఏబేలును బట్టి అంగీకరించబడింది. కయ్యేను అర్పించిన అర్పణ కయ్యేనును బట్టి అంగీకరించబడలేదు. అర్పణ మంచిదే తెచ్చాడు, కానీ కయ్యేను మనస్సు మంచిది కాదు. కానీ ఏబేలు మంచి మనస్సుతో తెచ్చాడు, మంచి హృదయంతో తెచ్చాడు, కాబట్టి అంగీకరించబడింది. ఏబేలు అర్పణ, ఆ బలి అర్పణ అంగీకరించబడి కయ్యేను అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు? ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నావేమో, ధనవంతుల్లాగానే కాలక్షేపం చేసేస్తున్నావేమో, ధనవంతుల్లాగానే వచ్చి వెళ్ళిపోతున్నావేమో. దైవానుసారమైన దుఃఖము లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, ఏదో కేవలము నీ అవసరాల కోసము, నువ్వు ఈ లోకంలో ఏదో లబ్ధి పొందడం కోసము దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటే ఒక రోజున ధనవంతుడికి సహాయముగా వెళ్ళవలసి వస్తుంది, ఆడితో పాటు వేతన పడడానికి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. గుర్తుంచుకో,
ఇక్కడ మారు మనసు పొందడానికి ఇక్కడే ఉంది అవకాశం. నువ్వు చనిపోయిన తర్వాత అవకాశం లేదు, ఇంకా నీకు మారు మనసు పొందే అవకాశం లేదు. నీలో ఆత్మ ఉన్నంత వరకు, నీలో జీవం ఉన్నంత వరకు, యెహోవా పెట్టిన దీపం నీలో ఉన్నంత వరకు నీకు అవకాశం ఉంది. ప్రతిరోజు అవకాశం ఇస్తాడు ఏదో ఒక సందర్భంలో. నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని గుర్తించాలి మారు మనసు పొందడానికి. కానీ ధనవంతుడిలాగా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే, నీకు నచ్చినట్లుగా జీవిస్తే కడకి నువ్వు యాతన పడే లోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. అక్కడ నిన్ను ఎవ్వరూ తప్పించలేరు, ఇంకా ఎవరూ తప్పించలేరు. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. లాజరు ఎంత దుఃఖపడ్డాడో తెలుసా? తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక. కానీ అతని దుఃఖం దాని గురించి కాదు. ప్రభువా, ఒకవేళ నేను ఈ బాధలో, ఈ ఇబ్బందుల్లో ఎప్పుడైనా నేను దూషించి తప్పుపోతానేమో ప్రభువా, ఆ స్థితి రానివద్దు ప్రభువా అని ఏడ్చేవాడు. ఈ కురుపులను బట్టి నేను తప్పుపోకూడదు, ఈ కొదువును బట్టి నేను తప్పుపోకూడదు నాయనా, ఈ ఇబ్బందులను బట్టి నేను నీ విషయంలో తప్పుపోకూడదు, ఆ స్థితి రానివద్దని ఏడ్చేవాడు. కురుపులను బట్టి ఏడ్చేవాడు కాదు, పేదరికాన్ని బట్టి ఏడ్చేవాడు కాదు, ఆకలిని బట్టి ఏడ్చేవాడు కాదు, ధనవంతుడిని చూసి నాకెందుకు ఆ బ్రతుకులేదని ఏడ్చేవాడు కాదు. ఎందుకు ఏడ్చాడంటే ఈ పేదరికంలో, ఈ కష్టములో, ఈ యొక్క ఆకలితో నిన్ను విడిచిపెట్టేస్తానేమో అని భయముతో ఏడుస్తున్నాడట. అందుకని ఇప్పుడు అక్కడ అబ్రహాము రమ్మున నెమ్మది నొందుచున్నాడు, ఓదార్చబడుతున్నాడు. చివరికి ఒక వచనం చూపించి నేను ముగించేస్తానండి, టైం అయిపోయింది, ఇంకా కరెక్ట్గా 9ంటికి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21:3-4 వచనాలు. ఎలా ఓదార్చబడతారో ఇక్కడ మీకు చూపిస్తాను. పరలోకంలో ఎలా ఓదార్చబడతారో చూపిస్తాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎప్పుడు ఉన్నది? నీవు ఇక్కడ దైవానుసారమైన దుఃఖముతో, మారు మనసుతో, నిజమైన రక్షణతో దేవుణ్ణి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆరాధిస్తున్నావో అప్పుడు దేవుని నివాసం మనుషులతో ఉండబోతుంది, నీతో ఉండబోతుంది. రైట్. వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండెను, ఆయన ప్రజలయుందురు, ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయుండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుడు వెంటనే. చూడండి, ఇప్పుడు ఎవరు ఓదారుస్తున్నారు? ఎవరు కన్నీరు తుడుస్తున్నారు? లాజరు కన్నీరు ఎవరు తుడుస్తున్నారు? లాజర్ని ఎవరు ఓదారుస్తున్నారు? నామకార్థ బ్రతుకు, ఇక్కడ ఒక గొంతు అక్కడ ఒక గొంతు వేసి కొంతమంది ఇవాళ నేను ప్రార్థనకు రావడం కుదరదు బ్రదర్, కానుకట్టుకెళ్ళి వేసేస్తారా, నా పేరు చెప్పి ప్రార్థన చేస్తారా? వాళ్ళ ముందు నరకానికి వెళ్తారు, కానుక తెచ్చిన వాళ్ళు వాళ్ళతో పాటు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళకు సువార్త ప్రకటించడం మానేసి అయితే ఇచ్చి ప్రార్థన చేయించడం తెచ్చేస్తున్నావు కదా కానుక, తేకండి అలాగా. వాళ్ళకి సువార్త ప్రకటించండి. అలా మానకూడదమ్మా, నేను పట్టుకెళ్ళను కానుక, నీ కానుక కాదు, నువ్వు కావాలి, దేవుడికి నువ్వు కావాలి, రా నువ్వు అని వాళ్ళని తీసుకురా, వాళ్ళకి మారు మనసు ప్రకటించు, వారికి సువార్త ప్రకటించు. అంతేగాని వాళ్ళు కానుకిస్తే పట్టుకొచ్చేసి పాస్టర్ గారిని పలానా ఆవిడ కానుక పంపిందండి, ప్రార్థన చేయమందండి అలా చెప్తే నేను చేయను. నువ్వు తేకు, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు నరకానికి. అది నీకు అవసరమా? సువార్త ప్రకటించు వాళ్ళకి. వాళ్ళు అలా చెప్పారనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో సమయాన్ని ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్ళు, వాక్యం చెప్పు, దేవుని కార్యాలు చెప్పు, బలపరచు. రక్షణ వారు పొందుకునేంత వరకు, మారు మనసు పొందుకునేంత వరకు విడిచిపెట్టకు. నీకు ఎన్ని అవంతరాలు వచ్చినా, నీకు ఎంత కష్టం వచ్చినా, నీకు ఎంత ఇబ్బంది వచ్చినా, ఎవరు నిన్ను ఏమంటున్నా కూడా విడిచిపెట్టకు. ఒక ఆత్మ రక్షించబడితే నీ ద్వారా దేవునికి పరలోకంలో నిన్ను బట్టి సంతోషము, అక్కడ గొప్ప విందు చేస్తాడు, నీ పేరుని బట్టి విందు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవదూతలందరికీ విందు జరుగుతుంది నిన్ను బట్టి. అప్పుడు దేవదూతలందరూ నిన్ను పొగుడుతారు. ఈరోజు మంచి భోజనం తింటున్నాం, ఆ బిడ్డ మూలముగా, ఆ సహోదరి మూలముగా, ఆ సహోదరుడి మూలముగా గొప్ప భోజనం తింటున్నామని దేవదూతలందరూ కూడా యేసునామములో నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను దీవిస్తారు. కాబట్టి ఒక పాపికి రక్షణ సువార్త ప్రకటించు. వాళ్ళు ఇచ్చే కానుకలు పట్టుకుని పరిగెత్తుకుని వచ్చాక ఇక్కడికి అవి తేకు, అవి అవసరం లేదు. వారి అవసరం దేవునికి, వారి అవసరం. ధనవంతుడిలా ఉండొద్దు, వేతన పడతారు. లాజరులా ఉండండి, నెమ్మది పొందుతారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. ఎంతమందికి అర్థమైంది?
అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? దుఃఖపడువారు వారు ఓదార్చబడుతారు. దుఃఖం దేనికోసం కావాలి ఇప్పుడు మనకి? దేనికోసం నాన్న? అది ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. ప్రార్థన. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో